तेलंगाना कांग्रेस हुकूमत का बड़ा ऐलान, अहल अफराद को 48 घंटों में राशन कार्ड, 2 लाख खवातीन को पेंशन, डबल बेडरूम मकानात देने का तयक्कुन। तेलंगाना कांग्रेस हुकूमत ने अवाम के लिए कई अहम ऐलानात किए हैं। मिनिस्टर पूनम प्रभाकर ने कहा है कि जो अफराद राशन कार्ड के अहल होंगे, अगर वो दरख्वास्त देंगे तो उन्हें सिर्फ 48 घंटों के अंदर राशन कार्ड जारी कर दिया जाएगा। इन्होंने नामपल्ली और चंद्रायनगुटा असम्बली हलकों की 361 मुस्तहिकीन में डबल बेडरूम घरों के पट्टे तकसीम किए। इस मौके पर वजीर पूनम प्रभाकर ने कहा कि हुकूमत अवामी फलाह के लिए मुतअद्दिद स्कीमों पर तेजी से अमल कर रही है। सन्ना बीएम यानी बारीक चावल की तकसीम जारी रहेगी, जबकि ORR लिमिट्स में 1 लाख इंदिरम्मा मकानात तामीर किए जाएंगे। वजीर पूनम प्रभाकर ने यह भी ऐलान किया कि हुकूमत जल्द ही 2 लाख तनहा सिंगल खवातीन को पेंशन फराहम करेगी ताकि मुस्तहिक खवातीन को माशी सहारा मिल सके। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। आप सब लोग की मदद चाहिए। जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కాండి, మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం। మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు మీరు ఊళ్ళలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరు మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తలేదు। దయచేసి మీ దగ్గర చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏం వ్యవహారం చేసుకుంటారో మహిళా సంఘాల సంఖ్య కూడా పెంచమని అందరూ కూడా ఎవరో సభ్యులు కాదు 18 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళా సభ్యులు కావాలి హైదరాబాద్ లో కోరుకుంటా ఉన్నా। ఆ విధంగా ఈ రోజు మీ అందరూ కూడా అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మస్జిద్ పోవాలన్నా, ఇక్కడ దర్గా పోవాలన్నా ఇలా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం। ఎన్ని అవా వాళ్ళని బస్సు ఓనర్లు చేసినాం। ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట మనం చేస్తా ఉన్నా। ఈ రోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, ఇంట్లో మన పొద్దుగాల ఒక 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి। అవి కాక మహిళా సంఘాల సభ్యులుగా చేయమని కోరుతా ఉన్నాం। ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ కూడా లక్షలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం। ఇంతకు గౌరవ ఎంఐఎం శాసనసభ నాయకుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా వాంబే హౌస్ కావచ్చు, JNRM కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లని పనికిరాని స్థితిలో ఉన్నాయి। మేము కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం। వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్నా రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అది ఫస్ట్ కేటగిరీ కింద, 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మనం హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం। అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము, 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి। వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా। అదేవిధంగా ఈ రోజు AHN न्यूज के YouTube चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।